Hello friends, welcome to the LTX classes. My name is Shyam. ఫ్రెండ్స్ ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చేద్దాము. మనందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అయినా రావచ్చు. కొన్ని ఎగ్జామ్స్ లో మనకి టాపిక్ నుంచి చేంజ్ ఆఫ్ స్పీచ్ అని క్వశ్చన్స్ రావచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చి మన ఇండైరెక్ట్ లోకి మార్చమంటారు, లేదంటే వాళ్ళే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చి మనని డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమంటారు. ఎలా అయినా రావచ్చు. అలా చేంజ్ ఆఫ్ స్పీచ్ లాగా కొన్ని ఎగ్జామ్స్ లో వస్తే, మరికొన్ని ఎగ్జామ్స్ లో మనకి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి స్పాటింగ్ ది ఎర్రర్స్ గా కూడా రావచ్చు. ఎలా అయినా రావచ్చు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లో కూడా రావచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్ కానీ క్వశ్చన్ కానీ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొనౌన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రెండోది టెన్స్ కరెక్ట్ గా మార్చేమా లేదా అని చూసుకోవాలి. ఈ రెండు చూసుకుంటే చాలు, ఈజీగా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనకున్న అన్ని టాపిక్స్ లో కల్లా ఒక మంచి స్కోరింగ్ టాపిక్ అమ్మా. కాబట్టి ఎటువంటి స్కోరింగ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. మార్క్స్ అనేవి ఈజీగా సంపాదించడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద మనం ఈ సెషన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అవి చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి జనరల్ గా మనకి 4 రకాల కోర్సెస్ ఉంటాయమ్మా. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అంటారు, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఎన్ఆర్ఏ సెట్ ఇన్ఫినిటీ. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో హై లెవెల్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నబార్డ్ అటువంటి ఎగ్జామ్స్ కి మనకి కావాల్సిన కోచింగ్ ఇక్కడ దొరుకుతుంది. బ్యాంక్ ఇన్ఫినిటీలో మనకి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కి కూడా కోచింగ్ ఉంటుంది. ఉదాహరణకి ఐబిపిఎస్ కానీ లేకపోతే ఎస్బీఐ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ లో మనకి కోచింగ్ అనేది ఉంటుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడ మేము ఆల్రెడీ బ్యాచ్ అనేది అనౌన్స్ చేసాము. ఓన్లీ ఇంగ్లీష్ కి మాత్రమే కోచింగ్ కావాలనుకునే వాళ్ళ కోసమే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ ఒకటి అనౌన్స్ చేసాము. మీరు ఫీజు అనేది ఇక్కడ చూడొచ్చు. ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా మీరు పే చేసే ఫీజు అనేది లైఫ్ టైం వెలిడిటీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫీజు అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేదాకా మీరు క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ద ఇంటర్వ్యూయర్ సెడ్ టు మీ, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ అవర్ కంపెనీ? ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చింది స్టేట్మెంట్ క్వశ్చన్ అని చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ అవర్ కంపెనీ? మీకు మా కంపెనీ గురించి ఏమైనా తెలుసా అని అడిగారు అంటే ఇదొక క్వశ్చన్, అవునా కదా? దాంతోడు ఎటువంటి క్వశ్చన్ ఇది? మీకు మా కంపెనీ గురించి ఏమైనా తెలుసా అంటే ఆన్సర్ ఏమవ్వచ్చు? ఎస్ తెలుసు, నో తెలీదు. అంటే ఈ మోడల్ మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో ఇంట్రోగేటివ్ మోడల్ అంటాము. చూసారా, వాడు ఇచ్చింది క్వశ్చన్ అని చూసాము, ఆ ఇచ్చిన క్వశ్చన్ కూడా ఎస్ఆర్ నో మోడల్లో ఇచ్చాడు. ఎస్ఆర్ నో మోడల్లో ఇచ్చినప్పుడు మనం నేర్చుకుంటాము, దాని ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ పెడతాము. ఏంటమ్మా, ఎప్పుడైనా కూడా ఎస్ఆర్ నో మోడల్లో క్వశ్చన్ కనిపించినప్పుడు మనం ఇండైరెక్ట్ లో ఏం పెడతాము? ఇఫ్ కానీ వెదర్ కానీ పెడతాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లో ఇఫ్ ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఇఫ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఇఫ్ ఉంది, కానీ సెకండ్ ఆప్షన్ లో ఇఫ్ లేదు. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేయండి వెంటనే, ఆ తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తే, ఇంటర్వ్యూర్ అడిగాడు నన్ను, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ అవర్ కంపెనీ? నీకు మా కంపెనీ గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. ఇక్కడ ఎవరు కనిపించారు? డూ కనిపించారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, డూ కనిపించిన వెంటనే ఇండైరెక్ట్ లోకి డిడ్ గా మార్చేస్తారు. అలా మార్చచ్చు, తప్పులేదు. ఎప్పుడు అంటే సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అలా చేస్తాం. కానీ వాడు ఇచ్చింది స్టేట్మెంట్ కాదు కదా, క్వశ్చన్. ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం డూ ఇచ్చాడు అంటే ప్రెజెంట్ సింపుల్ ఇచ్చినట్టు, అవునా? డూ ఇచ్చాడు అంటే ప్రెజెంట్ సింపుల్ ఇచ్చినట్టు. అది మనం పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి, అంటే V2 లోకి మార్చాలి. వెర్బ్ ని సెకండ్ ఫామ్ లోకి మార్చాలి. ఇక్కడ డూ అనేది వెర్బా కాదు కదా, హెల్పింగ్ వెర్బ్. మనకి వెర్బ్ ఎవరు? హ్యావ్. హ్యావ్ కి పాస్ట్ టెన్స్ ఎవరు? హ్యాడ్. అయిపోయింది. మనకు కావాల్సిన ఆన్సర్ లో ఇఫ్ ఉండాలి, మనకు కావాల్సిన ఆన్సర్ లో ఇఫ్ ఉండాలి, మనకు కావాల్సిన ఆన్సర్ లో హ్యాడ్ ఉండాలి. ఈ రెండు ఎక్కడున్నాయి చూసేద్దామా. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇఫ్ ఉంది కానీ హ్యాడ్ ఉందా? లేదు, హ్యావ్ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్.
అలాగే సెకండ్ ఆప్షన్ లో ఎలాగో రాంగ్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇదిగోండి ఇఫ్ ఉంది, హ్యాడ్ ఉంది, ఇక్కడ కూడా ఇఫ్ ఉంది, హ్యాడ్ ఉంది. మరి థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు, ఫోర్త్ ఆప్షన్ అవ్వచ్చు కదా. మరి ఎలా డిసైడ్ చేస్తాం ఫ్రెండ్స్? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇంటర్వ్యూర్ అడిగాడు నన్ను, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ అవర్ కంపెనీ. అవర్ కంపెనీ అంటే వాళ్ళ కంపెనీ. వాళ్ళ కంపెనీ అంటే ఏమవుతుంది? దెయిర్ కంపెనీ అవ్వాలి, దెయిర్ కంపెనీ అవ్వాలి. ఇదిగోండి దెయిర్ కంపెనీ ఇక్కడ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ అవర్ కంపెనీ, అవర్ కంపెనీ లాగా ఎందుకు ఉండిపోతుంది? వాళ్ళ కంపెనీగా మారుతుంది కదా. ఈ మోడల్స్ లో కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఈజీగా స్కోర్ కూడా చేసుకోవచ్చు. హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కలెక్టర్ చెప్పాడు డాక్టర్స్ కి ఏమని అంటే, హౌ కెన్ వి ప్రివెంట్ ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్. మన ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ ని ఎలా తగ్గించవచ్చు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్వశ్చన్ అని అర్థమైపోవాలి, అవునా కాదా? ఇది ఒక క్వశ్చన్ అని తెలిసిపోయింది. ఆ విషయాన్ని తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, క్వశ్చన్ ఎప్పుడైనా కనిపించినప్పుడు మనకి ఆస్క్డ్ వస్తుంది, అవునా కదా. ఎప్పుడైనా క్వశ్చన్ కనిపించినప్పుడు ఆస్క్డ్ రావాలి. అయితే అన్ని ఆప్షన్స్ లో కూడా ఆస్క్డ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆస్క్డ్ పక్కన ఎప్పుడైనా దట్ రావచ్చు అంటే రాకూడదు. టోల్డ్ పక్కన దట్ రావచ్చు, కానీ ఆస్క్డ్ పక్కన దట్ అనేది ఎప్పుడు రాకూడదు. ఏంటి ఫ్రెండ్స్? మనం టోల్డ్ దట్ అనొచ్చు కానీ ఆస్క్డ్ దట్ అనకూడదు. ఇవన్నీ కూడా రూల్స్ నాన్న. ఇటువంటి రూల్స్ తెలుసుకుంటేనే తక్కువ టైంలో ఆన్సర్ ని త్వరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఒక్కోసారి ఆన్సర్ కూడా ఒక పట్టాన రాదు. సో ఆస్క్డ్ పక్కన దట్ అనేది రాకూడదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక చిన్న రూల్ చెప్తాను మీ అందరికీ కూడా. డైరెక్ట్ స్పీచ్ లో కెన్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్ లో కుడ్ గా మారాలి, అవునా కదా. ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుంది కదా. అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆన్సర్ లో కుడ్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో కుడ్ ఉంది, డాట్ పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ లో కుడ్ ఉంది, డాట్ పెట్టుకోండి. ఫోర్త్ ఆప్షన్ లో కూడా కుడ్ ఉంది, కానీ వాడు కుడ్ ఒకటే ఇచ్చాడా? కుడ్ బి ఇచ్చాడు. కుడ్ బి ఎందుకు అయిపోతుంది? అవసరం లేదే మనకు అసలు అది. దాన్ని ఎలిమినేట్ చేసేసుకుంటాము, దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అలాగే సెకండ్ ఆప్షన్ మిగిలింది. ఏది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్? మీరే చెప్పండి. ఈజీగా ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు, సెకండ్ ఆప్షన్ రాంగ్ అని చెప్పచ్చు. శ్యామ్ సార్ ఎలా చెప్పారు? మీరు ఏ టెక్నిక్ వాడారు? నేను ఆల్రెడీ ఈ విషయం గురించి చాలా సార్లు చెప్పాను. మనం ఒక క్వశ్చన్ లో ఉన్నాం, అవునా. ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇదిగోండి దే అనేది సబ్జెక్ట్, ముందు సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇదే రైట్ ఆన్సర్. అదే సెకండ్ ఆప్షన్ లో ఏమైంది? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. అలా రాకూడదు. ఐ హావ్ టోల్డ్ యూ దిస్ పాయింట్ మెనీ టైమ్స్ సో ఫార్. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఏమన్నాడు చూడండి. రహీం సెట్ టు షాప్ ఓనర్ అన్నాడు. రహీం షాప్ ఓనర్ తో చెప్పాడు, ఏం చెప్పాడు? డూ యూ హ్యావ్ స్కేటింగ్ షూస్ అన్నాడు. నీ దగ్గర స్కేటింగ్ షూస్ ఉన్నాయా అని అడిగాడు. ఏమడిగాడు? నీ దగ్గర స్కేటింగ్ షూస్ ఉన్నాయా అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్వశ్చన్ అర్థమైపోయింది. అంటే కంపల్సరీగా ఆస్క్డ్ అనేది రావాలి కదా, 100% రావాలి. అయితే అన్ని ఆప్షన్స్ లో కూడా ఆస్క్డ్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా అయితే ప్రాబ్లం లేదు. మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేశారా? డూ యూ హ్యావ్ స్కేటింగ్ షూస్, నీ దగ్గర స్కేటింగ్ షూస్ ఉన్నాయా అంటే ఎస్ ఆర్ నో మోడల్. ఎస్ ఆర్ నో మోడల్ కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్స్ లో కూడా ఇఫ్ ఉంది, అది కూడా బాగానే ఇచ్చాడు. సరే నెక్స్ట్ టెక్నిక్ ఫాలో అవుతాం. నీ దగ్గర స్కేటింగ్ షూస్ ఉన్నాయా? యు అంటే ఎవరు? రహీం షాప్ ఓనర్ అని అడిగాడు. యు అని అంటే మనకేమవుతాడు? షాప్ ఓనరు హీ అవుతాడు. అయితే ఇక్కడ యు ఉంది ఏంటి? మళ్ళీ అక్కడ ఇక్కడ కూడా యు ఎలా ఉంటుంది? రాంగ్. యు ఉంది కాబట్టి రాంగ్. ఇక మనకి ఇక్కడ హీ ఉంది కరెక్ట్, హీ ఉంది కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అవ్వాలి, అవునా. ఇలా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తున్నా, అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఆలోచించాలో చెప్తున్నా. నార్మల్ గా అయితే చూసిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ టాపిక్ మీద కొంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, సీనియర్ స్టూడెంట్స్ కనుకోండి, ఇంతసేపు నేను చెప్పను, చూసిన వెంటనే ఆన్సర్ ఎలా పెట్టాలో చెప్పేస్తాం, షార్ట్ కట్స్ చెప్తాం. ఇది ఏంటంటే క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళలో బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి. ఇక్కడ ఎవరున్నారు ఫ్రెండ్స్? హ్యావ్. డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ టెన్స్, ఇండైరెక్ట్ లో పాస్ట్ టెన్స్ అవ్వాలి కదా, కంపల్సరీగా పాస్ట్ టెన్స్ అవ్వాలి. మీరు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూస్తే హ్యాజ్ ఇచ్చాడేంటి? హ్యాజ్ కూడా ప్రెసెంట్ టెన్సే కదా. అసలు ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ టెన్స్ ఉండే ఛాన్సే లేదే. ఇండైరెక్ట్ స్పీచ్ లో కంపల్సరీగా పాస్ట్ టెన్సే కదా ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ అంటేనే పాస్ట్ టెన్స్ కదా.
ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఉండే ఛాన్స్ లేదు. శ్యామ్ సార్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఉంటుందా అంటే కొన్ని కేసెస్ లో మాత్రం ఇండైరెక్ట్ లో కూడా ప్రెసెంట్ టెన్స్ ఉంటుంది. ఎటువంటి కేసెస్ చెప్పనా? మనకి తెలుసు కదా, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, కొటేషన్స్, ప్రోవర్బ్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, అవి మాత్రం ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటాయి. సరే, తర్వాత చూద్దామా ఫ్రెండ్స్? హ్యావ్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. రోబర్ట్ ఆశతో చెప్పాడు. రోబర్ట్ ఆశతో చెప్పాడు. డిడ్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, యూ అంటే ఎవరు? ఆశ. ఆశ కాబట్టి షీ అవ్వాలి, ఆ విషయం తెలుసు మనకి. ఇక ఆ తర్వాత మై సిస్టర్ అంటే ఎవరి సిస్టర్? రాబర్ట్ కి మై సిస్టర్ అంటే రాబర్ట్ యొక్క సిస్టర్, అంటే కంపల్సరిగా హిజ్ సిస్టర్ అవ్వాలి. ఈ రెండు విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనందరికీ విషయం తెలుసు, ఎస్టర్డే ఏమవుతుంది ఎప్పుడు కూడా? ద ప్రీవియస్ డే అవుతుంది. ఏంటమ్మా? ఎస్టర్డే ఏమవుతుంది? ద ప్రీవియస్ డే అవ్వాలి. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ స్పీచ్ లో డిడ్ ఇచ్చాడు. డైరెక్ట్ స్పీచ్ లో డిడ్ ఇచ్చాడు అంటే పాస్ట్ టెన్స్ ఇచ్చినట్టు. వాడు పాస్ట్ టెన్స్ ఇస్తే మనం పాస్ట్ పర్ఫెక్ట్ గా మార్చాలి. అంటే కంపల్సరీగా మనకు కావాల్సిన ఆన్సర్ లో హ్యాడ్ ఉండాలి. చూసారా? అంటే మనం క్వశ్చన్ చూసిన వెంటనే ఒక్కొక్క వర్డ్ ఎలా మారిందో ఇండైరెక్ట్ లో చక్కగా నేర్చేసుకున్నాం మనం. అయితే మీ అందరికీ తెలుసు, హ్యాడ్ పక్కన వెర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ వెర్బ్ ఏంటి? మీట్. మీట్ కి థర్డ్ ఫామ్ ఏంటంటే మెట్. అంటే ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ లో హ్యాడ్ మెట్ ఉండాలి, షీ ఉండాలి, హిజ్ ఉండాలి, ద ప్రీవియస్ డే ఉండాలి. ఈ అన్ని ఆప్షన్స్ ఎక్కడున్నాయి చూద్దామా? ఇదిగో ఇఫ్ కూడా ఉండాలి. అవునా? కంపల్సరీగా ఇది ఎస్ఆర్ నో మోడల్ కదా. డిడ్ యూ మీట్ అంటే నువ్వు మా సిస్టర్ ని కలిసావా అంటే ఎస్ఆర్ నో మోడల్. ఇఫ్ కూడా ఉండాలి నాన్న. ఇవన్నీ ఉన్న సెంటెన్స్ ఎక్కడుందో మీరే చెప్పండి. ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ హ్యాడ్ మిస్ అయింది. హ్యాడ్ మెట్ కావాలి కదా, హ్యాడ్ మిస్ అయింది. ఇక్కడ చూస్తే ఇఫ్ షీ హ్యాడ్ మెట్ హిస్ సిస్టర్ ద ప్రీవియస్ డే, డాట్ పెట్టుకోండి. ఇఫ్ షీ హ్యాడ్ మెట్ హిస్ సిస్టర్ ద ప్రీవియస్ డే, డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఇఫ్ అనే వర్డే మిస్ అయిపోయింది కాబట్టి ఇఫ్ అనే వర్డే లేకపోతే రాంగ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు బాగానే ఉన్నాయి కదా, అంటే మెయిన్ ఆన్సర్ ఏంటమ్మా? రైట్ ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షనే మనకి రైట్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అది ఎలా చెప్పేమో రాంగ్ అని అంటే, ఆస్క్డ్ పక్కన టూ ఇచ్చాడు ఏంటి వాడు? అసలు ఆస్క్డ్ పక్కన టూ వచ్చే ఛాన్సే లేదు. ఆస్క్డ్ పక్కన టూ వచ్చే ఛాన్సే లేదు. చూసారా ఫ్రెండ్స్? ఇందాక చెప్పిన మోడల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్. ఆస్క్డ్ పక్కన దట్ వస్తుందా? ఆస్క్డ్ పక్కన దట్ రాకూడదు. ఆస్క్డ్ పక్కన టూ వస్తుందా? ఆస్క్డ్ పక్కన టూ రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? టోల్డ్ పక్కన టూ వస్తుందా? టోల్డ్ పక్కన కూడా టూ రాకూడదు. టోల్డ్ పక్కన దట్ వస్తుందా? టోల్డ్ పక్కన దట్ రావచ్చు. చూసారా? ఇటువంటి రూల్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్స్ లో జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాంక్ ఎగ్జామ్ దగ్గర నుంచి ఎస్ఎస్సి దగ్గర నుంచి ఏ ఎగ్జామ్ లోనైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం కేర్ఫుల్ గా ఉండాలి. హ్యావ్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ సెడ్ టు మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఐ సెడ్ టు మై ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ తో చెప్పాను. నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ యూ అన్నానంటే ఎవరు? మా ఫ్రెండ్సే కదా. అంటే థర్డ్ పర్సన్ లో ఫ్రెండ్స్ ఏమవుతారు? దే అవుతారు. ఈ ప్రొనౌన్స్ దగ్గరే చాలా మంది మిస్టేక్ చేసేస్తారు. మనం ఆ తప్పు చేయకూడదు. డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ ఇండైరెక్ట్ ఎలా మారాలి? హ్యాడ్. బీన్ లాగే ఉంటుంది. మళ్ళీ యూ అండ్ మీ అంటే నేనే కదా, అది అలాగే ఉంటుంది. ఇక సెడ్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? టోల్డ్. అది అలాగో క్వశ్చన్ లో వాడే ఇచ్చేసాడు. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వాడే కామన్ గా పెట్టాడు కాబట్టి మనం దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. మనకి ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ లో దే ఉండాలి, హ్యాడ్ ఉండాలి, మీ ఉండాలి. ఎక్కడుంది? దే ఉంది, హ్యాడ్ బీన్ ఉంది, మీ ఉంది. డాట్ పెట్టుకోండి. ఇక్కడ దే ఉంది కానీ హ్యాడ్ లేదు. ఇక్కడ దే ఉంది కానీ హ్యాడ్ ఇచ్చాడు, కానీ బీన్ ఏం చేద్దాం? బీన్ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఈ పార్ట్ ని ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఈ పార్ట్ ని అలాగే వదిలేయాలి. బీన్ లేదు ఇక్కడ, ఇక్కడ హ్యాడ్ లేదు, అయిపోయింది. రైట్ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. దే హ్యాడ్ బీన్ గ్రేట్ సపోర్ట్ టు మీ. వాళ్ళు నాకు చాలా పెద్ద సపోర్ట్ అని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళంటే ఎవరు? ఫ్రెండ్స్ కి చెప్పాను. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద చిల్డ్రన్ సెడ్ టు హిమ్. పిల్లలు అతనితో చెప్పారు, వి వాంట్ టు గో టు సర్కస్. వి అంటే ఎవరు? పిల్లలే కదా. పిల్లలు అంటే దే కదా. ఇక నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్ స్పీచ్ లో వాంట్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, డైరెక్ట్ స్పీచ్ లో వాంట్ ఇస్తే ఇండైరెక్ట్ లో వాంట్ ఎలా మారుతుంది?
ఇండైరెక్ట్ స్పీచ్ లో వాంటెడ్ గా మారాలి. అలాగే సెడ్ టు ఏమవ్వాలి, సెడ్ టు టోల్డ్ గా మారాలి. వచ్చేసింది మన ఆన్సర్. మన ఆన్సర్ ఇప్పుడు టోల్డ్ ఉండాలి, దే ఉండాలి, వాంటెడ్ ఉండాలి. శ్యామ్ సార్ ఇది వాంటెడ్ ఎలా అయింది, ఇది వాంటెడ్ ఎలా అయింది అంటే అదేమి కష్టమైన పాయింట్ కాదు. వాడు వాంట్ ఇచ్చాడు అంటే V1 ఇచ్చినట్టు, అంటే ప్రెసెంట్ సింపుల్ ఇచ్చినట్టు. మనం ప్రెసెంట్ సింపుల్ ని పాస్ట్ సింపుల్ లో మారుస్తాము. కాబట్టి వాంట్ ని వాంటెడ్ లోని పెట్టేస్తాము, అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. చూసుకోండి ఎక్కడుందో, ఇదిగోండి టోల్డ్ ఉంది, దే ఉంది, కానీ వాంట్ ఇచ్చాడు మనకి, వాంటెడ్ కావాలి. వాడు వాంట్ ఇచ్చాడు మనకి, వాంటెడ్ కావాలి. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్, టోల్డ్ ఇచ్చాడు కానీ హీ ఇచ్చాడు, మనకి ఎవరు కావాలి, దే కదా కావాలి. థర్డ్ ఆప్షన్, టోల్డ్ ఇచ్చాడు, దే ఇచ్చాడు, వాంటెడ్ ఇచ్చాడు, ఇదే రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్ లో ఇదంతా తప్పుగా ఇచ్చేసాడు. ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్ స్పీచ్ లో V1 ఏంటమ్మా, డైరెక్ట్ స్పీచ్ లో V1 ఇండైరెక్ట్ లో V2 గా మారుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా ఇది. ద డైరెక్టర్ సెడ్ టు ఆఫీసర్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. డైరెక్టర్ చెప్పాడు ఆఫీసర్ కి లిమిట్స్ దాటద్దు అని. మీరు అబ్జర్వ్ చేస్తే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటే అది ఎలా ఉంది చూడడానికి, అది మీరు హద్దులు దాటద్దు అంటే అది ఒక ఇంపరేటివ్ మోడల్ అన్నమాట. అదొక వార్నింగ్ లాగా ఉంది. ఇంపరేటివ్ మోడల్ అంటాం మనం. ఎప్పుడైనా కూడా ఇంపరేటివ్ మోడల్ ఏమవుతుంది తెలుసా, ఇంపరేటివ్ మోడల్ లో డోంట్ ఏమవుతుంది తెలుసా, నాట్ టు గా మారుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ మోడల్లో డోంట్ ఏమవుతుంది అంటే నాట్ టు గా మారుతుంది. ఇక్కడ డోంట్ లాగే ఉండిపోయింది, ఇక్కడ డోంట్ లాగే ఉండిపోయింది. ఇదిగోండి నాట్ టు, ఇదిగోండి నాట్ టు. మరి యువర్ లిమిట్స్ అంటే ఎవరు, అసలు ఎవరితో ఏం చెప్పారు, డైరెక్టర్ ఆఫీసర్ తో చెప్పాడు నువ్వు నీ లిమిట్స్ దాటద్దు అని. అంటే ఇక్కడ యువర్ లిమిట్స్ అంటే ఆఫీసర్ యొక్క లిమిట్స్, అంటే హిజ్ లిమిట్స్ కదా. కాబట్టి హిజ్ లిమిట్స్ ఈజ్ అ రైట్ ఆన్సర్. హిజ్ లిమిట్స్ ఈజ్ అ రైట్ ఆన్సర్. అప్పుడు ఏమైంది ఆన్సర్, ద డైరెక్టర్ వాంట్ ది ఆఫీసర్ నాట్ టు క్రాస్ హిజ్ లిమిట్స్. అతని లిమిట్స్ దాటద్దు అని అతనికి డైరెక్టర్ ఆఫీసర్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇంత ఈజీగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కేర్ టేకర్ నాకు చెప్పాడు, కేర్ టేకర్ నాకు చెప్పాడు. హ్యావ్ యూ స్పోకెన్ టు ద చైల్డ్, చైల్డ్ తో మాట్లాడేవా. ఇక్కడ యూ అంటే ఎవరు, నేనే కదా, నేనే కాబట్టి ఐ ఏమవ్వాలి, యు ఏమవ్వాలి, ఐగా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ లో హ్యాడ్ గా మారుతుంది. అంటే కంపల్సరీగా నాకున్న ఆన్సర్ లో ఈ రెండు పదాలు ఉండాలి. ఇక్కడ ఉందా, హ్యావ్ లాగా ఉండిపోయింది, లేదు. ఇక్కడ యు ఉంది ఏంటి, మనకి ఎవరు కావాలి, ఐ కదా కావాలి, పోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో హ్యాజ్ వచ్చింది అని మనకి ఎవరు కావాలి, హ్యాడ్ కావాలి, పోయింది. ఇక న్యాచురల్ గానే మిగిలింది థర్డ్ ఆప్షన్, ద కేర్ టేకర్ ఆస్క్డ్ మీ. ఎందుకంటే ఇది క్వశ్చన్ కదా, సెడ్ టు ఏమైంది, ఆస్క్డ్ అయింది. ద కేర్ టేకర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ స్పోకెన్ టు ద చైల్డ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ సెడ్ టు మహేష్ డూ యూ మీట్ మై అంకుల్ ఎవ్రీ సండే. నువ్వు మా అంకుల్ ప్రతి సండే కలుస్తావు. ఇది ఒక క్వశ్చన్ కాబట్టి కంపల్సరీగా సెడ్ టు ఎలా మారుతుంది, ఆస్క్డ్ గా మారుతుంది. రెండోది, నువ్వు మా అంకుల్ ప్రతి సండే కలుస్తావు అంటే ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. అంటే ఎస్ఆర్ నో మోడల్ ఇది. మరి ఎస్ఆర్ నో మోడల్లో కంపల్సరీగా ఎవరు రావాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. అంటే ఇఫ్ లేకపోతే మన ఆన్సర్ కరెక్ట్ కాదు. అన్ని ఆప్షన్స్ లో ఇఫ్ అనేది ఖచ్చితంగా ఉంది, ప్రాబ్లం లేదు. రెండోది, నేను మహేష్ అడిగాను డూ యూ మీట్ మై అంకుల్, నువ్వు మా అంకులే కలుస్తావా. యూ అంటే ఎవరు ఇక్కడ, మహేష్. మహేష్ ఏమవుతాడు మనకి, హీ అవుతాడు. అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆన్సర్ లో హీ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ హీ ఉంది, డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఐ వచ్చింది, తీసేయండి. అలాగే మీరు థర్డ్ ఆప్షన్ తీసుకుంటే హీ వచ్చింది, డాట్ పెట్టుకోండి. అలాగే ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే కూడా హీ వచ్చింది, డాట్ పెట్టుకున్నారు. ఇలా ప్రతి స్టెప్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటమ్మా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మై అంకుల్. మై అంకుల్ అంటే ఏంటి, ఇక్కడ నేనే కాబట్టి మై అంకుల్ లాగే ఉండిపోతుంది. ఎలాగో కూడా అన్ని ఆప్షన్స్ లో మై అంకులే ఇచ్చాడు, ఇక్కడ హిజ్ అంకుల్ ఇచ్చాడు, అలాగే రాంగ్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డూ యూ మీట్ అన్నాడు, వాడు డూ ఇచ్చాడు అంటే ప్రెసెంట్ టెన్స్ ఇచ్చినట్టు. వాడు ప్రెసెంట్ టెన్స్ ఇచ్చాడు అంటే మనం పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి. మీట్ కి పాస్ట్ టెన్స్ ఏంటన్నా, మెట్ అయిపోయింది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ లో మెట్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హ్యాడ్ మెట్ ఎందుకు వచ్చింది, హ్యాడ్ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ మీట్స్ ఉందంటే మనకి మెట్ కదా కావాలి.
కాబట్టి మెట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. ఇటువంటి మోడల్స్ దగ్గర మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మిస్టేక్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండే మోడల్ ఇది. కాబట్టి ఇంపార్టెంట్ మోడల్స్ లో మాత్రం మీరు నెగ్లిజెన్స్ ఉండకూడదు. ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించి మనం ఈ సెషన్ లో we have discussed very 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 important models and important questions. ఇటువంటి టాపిక్స్ కి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ అనేది మనం చేస్తేనే కానీ అనుకున్న స్కోర్ అనేది తక్కువ టైంలో రాదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడం ఒకటి, టైం మేనేజ్మెంట్ కూడా చేయడం ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఈ సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఇటువంటి టాపిక్స్ లేదా ఇంగ్లీష్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మీరు ఓన్లీ ఇంగ్లీష్ కోసం కావాలి అనుకుంటే you can join the English Infinity course. If you have any queries, you can contact this number. Wish you very good luck, friends, and all the best. Signing off, your Shyam sir.